గత 2 రోజులుగా పక్క రాష్ట్రంలోకి వెళ్ళి మీరు ఇస్తున్నటువంటి స్పీచ్లు ఏమన్నా అర్థం అనిపిస్తున్నాయా? మీరు చేస్తున్నది కొంచెం అన్నా మీకున్న బాధ్యతలేంటి? మీరు చేయాల్సిన పనులేంటి? మీరు చేస్తున్న పనులేంటి? మీ మాటకి మీ చేతలకి ఎక్కడైనా పొంతనుందా? చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఈ 2 రాష్ట్రాల మధ్య విభజనప్పుడే కొన్ని సమస్యలతో ఉన్నటువంటి వీటికి సంబంధించిన పరిష్కార దిశగా మీరు వెళ్లాల్సింది పోయి ఇవాళ మీరు వెళ్ళి ఇచ్చినటువంటి స్పీచ్లు ఎలా ఉన్నాయి? ఇంకా ఈ 2 రాష్ట్రాల మధ్య వైషమ్యాలు విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా లేవా? ప్రాంతాల మధ్యటువంటి విభేదాలు ఇంకా పెంచుతున్నట్టుగా మీకు అనిపించడం లేదా? ఇక్కడ పాలన గాలికి వదిలేశారు. పక్క రాష్ట్రాలకు వెళ్ళి మేము ఏదో చేస్తాం, అక్కడ ఎన్నికల్లో మేము పోటీ చేస్తాం. ఎవరు చేయొద్దన్నారు చెప్పండి? ఇక్కడ ఉన్న చోట సరిగ్గా చేయండి చాలు. ఈ మధ్య సాక్ష్యాధారాలతో సహా మెగా డిఎస్సిలో జరిగినటువంటి ఒక పెద్ద కుంభకోణం బయటికి తీసాం. ఎట్లాగో మీరు అమరావతిలో కొన్ని లక్షల కోట్లు కుంభకోణం జరుగుతానుంది, దాని మీద నిత్యం మేము ప్రజలకి తెలియచేస్తానే వస్తున్నాం. ఇదొక పక్క జరుగుతుండగా ఈ డిఎస్సి యొక్క అపాయింట్మెంట్స్ విషయంలో జరిగినటువంటి కుంభకోణం బయటకు వచ్చింది. ఏది? స్పోర్ట్స్ కోటాలో గోల్డ్ మెడల్స్ వచ్చినటువంటి వాళ్ళకి అపాయింట్మెంట్స్ ఇవ్వకుండా కేవలం పార్టిసిపేట్ చేసినటువంటి వాళ్ళకి, అండ్ ముఖ్యంగా ఎలాంటి స్పోర్ట్స్ అంటే మామూలుగా సందుల్లో ఆడుకునేటువంటి రబ్బర్ బాల్ క్రికెట్ అంట, టగ్ ఆఫ్ వార్ అంట, ఇక ఆఖరికి మా మాజీ మంత్రి గారు కూడా చాలా స్పష్టంగా తెలియజేశారు, బ్రిడ్జ్ అని చెప్పని ఒక ప్యాకాట, ఆ వాటికి కూడా మీరు ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. మరి ఇవేమన్నా సక్రమమైన మార్గంలో జరిగినాయి అని చెప్పానంటే కాదు, ఇది పూర్తిగా అక్రమమైన మార్గంలోనే జరిగినాయి. మరి ఈ డిఎస్సికి సంబంధించినటువంటి ఎవరైతే అధికారులు ఉన్నారో, ఐఏఎస్ అధికారులు, వాళ్ళందరినీ కూడా మేము ప్రశ్నించడానికి పూర్తి స్థాయిలో మా యొక్క ఉద్యమం ముందుకు వెళ్తూనే ఉంది. ఇది పూర్తిగా ఆధారాలతో సహా బయటపడేసరికి ఒక్కసారిగా మీకు అందినటువంటి పవన్ కళ్యాణ్ గారికి అందిన స్క్రిప్ట్ ఏంటయ్యా అంటే ఇంకొక విధంగా డైవర్ట్ చేయాలి అంతే. వెంటనే ఆయన తెలంగాణకి వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అక్కడ మేము ఇక్కడికి వస్తున్నాం, పోటీ చేస్తున్నాం, మాకు హక్కు లేదా? మళ్ళా 2వ రోజుకి ఇక్కడికి వచ్చి పొట్టి శ్రీరాములు గారి విగ్రహం దగ్గర ఆంధ్ర ప్రాంత వాసులు అది ఇది అని చెప్పని మీ స్టేట్మెంట్లు. అసలు ఏంటి మీరు మాట్లాడుతుంది? అంటే ఎలా అయితే ఎప్పటికప్పుడు మీ తప్పుల్ని మేము ప్రజలకు తెలియజేస్తున్నామో అప్పుడు ప్రతిసారి మీరు చేస్తున్నటువంటి ఒకటే టెక్నిక్ ఏంటంటే డైవర్షన్ పాలిటిక్స్. కానీ ఇక్కడ ఒక్క విషయాన్ని మీరు గమనించట్లేదు పవన్ కళ్యాణ్ గారు. మీరు ప్రాంతాల మధ్య విపరీతమైనటువంటి విద్వేషాలు, ఇద్దరి మధ్య సమస్యల్ని పరిష్కరించే దిశగా వెళ్లకుండా రోజు రోజుకి చాలా చాలా కఠినంగా, చాలా ఇబ్బందికరంగా మారే పరిస్థితులకి మీరు తీసుకెళ్తున్నారనే విషయాన్ని మీరు గమనించుకోవట్లా. పొత్తు భారతీయ జనతా పార్టీతో ఉంది, కానీ హాట్ లైన్లో కాంగ్రెస్ పార్టీతో ఆయన టచ్లో ఉన్నాడు. మరి మీరు పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ఆ కూటమిలో ఉండి మీకు ఇచ్చినటువంటి సమస్యల్ని, బాధ్యతల్ని మీరు సక్రమంగా నిర్వర్తించకుండా ఎలా అయితే మీరు చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి స్క్రిప్ట్ ప్రకారంగా పక్క రాష్ట్రాలకు వెళ్ళి మీరు మాట్లాడుతున్న చూస్తే మిమ్మల్ని కూడా, అంటే మీరు కూడా భారతీయ జనతా పార్టీలో పొత్తులో ఉన్నటువంటి వాళ్లే మీరు, కానీ అదే చంద్రబాబు నాయుడు గారు నడిపించే హాట్ లైన్కి మీరు ఒక ప్యారలల్ వైర్ కింద మీరు పనిచేస్తున్నారని చెప్పని ప్రజలకి చాలా చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాం. ఇది తెలుస్తుంది. రానున్న రోజుల్లో మీరు చేసేటువంటి ఈ యొక్క విచిత్ర వేషాలన్నీ కూడా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఏవైతే మీరు అధికారాన్ని అడ్డుపెట్టుకుని చేస్తున్నటువంటి వెనకాల ఈ స్కీములు వెనకాల స్కామ్లు, ఎన్నో రకాలుగా అమరావతి పేరుతో చేస్తున్నటువంటి స్కామ్లు అన్నీ కూడా ప్రజలకు ఒక్కొక్కటిగా స్పష్టమవుతున్నాయి.
రానున్న రోజుల్లో తప్పనిసరిగా మీకు తగిన బుద్ధి చెప్తారని చెప్పని కూడా నేను స్పష్టంగా తెలియజేస్తున్నాను.